Hello, welcome to Bhima Ramos Online Spoken English video number 14. డే 1 టు డే 13 వీడియోస్ లింక్స్ అన్నీ కూడా డిస్క్రిప్షన్లో ఇచ్చాం. వాటిని ఒకవేళ మిస్ అయితే మీరు డిస్క్రిప్షన్లోకి వెళ్ళి సీరియల్గా మీరు వాచ్ చేయండి ఈ వీడియోస్ని. డే 1 నుండి సీరియల్గా 40 వీడియోస్ ఉన్నాయి మనవి. 40 వీడియోస్ని మీరు సీరియల్గా వాచ్ చేస్తే ఖచ్చితంగా మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ అవుతుంది, చాలా మెరుగుపడుతుంది. దాంట్లో ఎలాంటి డౌట్ లేదు. ఇలా మా వీడియోస్ని ఫాలో అప్ అయ్యి చాలామంది మళ్ళీ వాళ్ళ ఇంగ్లీష్ని ఇంప్రూవ్ చేసుకున్నారు. మీరు కూడా ఖచ్చితంగా మీ ఇంగ్లీష్ ఇంప్రూవ్ చేసుకుంటారని ఆశిస్తున్నాము. మళ్ళీ ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. మళ్ళీ స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ డౌట్స్ మీకు ఏమైనా ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో మొత్తం వాచ్ చేసిన తర్వాత మీ ఎక్స్పీరియన్స్, మీ ఫీలింగ్స్ని కూడా కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ గురించి మీకు మళ్ళీ ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు, అందరికీ తెలిసిందే అది. ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ డే నంబర్ 14. మనం ప్రతి వీడియోలో కూడా ఏం చేస్తున్నాము అంటే ఒక టిప్తో బిగిన్ చేసుకుంటున్నాం, అదేవిధంగా రీక్యాప్చులేషన్ చేసుకుంటున్నాం. దాని తర్వాత న్యూ లెసన్ని మనం స్టార్ట్ చేసుకుంటున్నాం అండి. ఒక సిస్టమేటిక్ ఆర్డర్లో ఈ యొక్క స్పోకెన్ ఇంగ్లీష్ ప్రోగ్రామ్ని డిజైన్ చేసుకున్నాం, ప్రజెంట్ చేస్తూ ఉన్నాం. మళ్ళీ మీరు కూడా అదే సీరియస్నెస్తో, అదే డెడికేషన్, డిసిప్లిన్, డిటర్మినేషన్, ఈ 3 గుడ్ క్వాలిటీస్తో ఈ వీడియోస్ని ఫాలోఅప్ చేసుకోండి. ఖచ్చితంగా మీ ఇంగ్లీష్లో 100% ఇంప్రూవ్మెంట్ ఉంటుంది. మళ్ళీ డే నెంబర్ 14 కదా, వావ్, మంచి టిప్ ఉందండి. ఇది చాలా చాలా మంచి టిప్. అదేంటి అంటే స్పోకెన్ ఇంగ్లీష్ టిప్తో డిస్కస్ చేద్దాం. ఇది స్టార్ట్ చేద్దాం. స్పీక్ ఇంగ్లీష్ వితౌట్ వరీయింగ్ అబౌట్ మిస్టేక్స్. చాలామంది ఇంగ్లీష్ ఎందుకు మాట్లాడరు అని నేను అడిగితే, సార్ మిస్టేక్స్ పోతాయి కాబట్టి మేము మాట్లాడడం సార్ అని అంటుంటారు. ఓకే, రైట్, మంచిది. మిస్టేక్స్ ఎందుకు జరుగుతాయి? మిస్టేక్స్ అసలు మనం ఎగ్జామ్లో మిస్టేక్స్ రాస్తాం. ఎవరు కూడా ఎగ్జామ్ పర్ఫెక్ట్గా రాయరు. మిస్టేక్స్ ఉంటాయి అక్కడక్కడ, లేకపోతే చాలా మిస్టేక్స్ ఉంటాయి. ఎగ్జామ్లో మిస్టేక్స్ చేస్తున్నారని చెప్పేసి ఎగ్జామ్ రాయకుండా ఉంటున్నారా? లేదు కదా. మళ్ళీ మనం ఏ పని చేసినా మిస్టేక్స్ చేస్తూ ఉంటామండి. ఇప్పుడు చూడండి, బైక్ మీద పోయేటప్పుడు ఎన్నో మిస్టేక్స్ చేస్తాం. లెఫ్ట్ సైడే వెళ్తామా, రైట్ సైడ్ కొన్నిసార్లు వెళ్తుంటాం కదా, రూల్స్ని బ్రేక్ చేస్తుంటాం కదా, అండ్ లిమిట్ కూడా, స్పీడ్ లిమిట్ కూడా బ్రేక్ చేస్తూ ఉంటారు కదా. అదంతా ఎందుకు? క్లాస్ రూమ్లో స్టూడెంట్స్ మళ్ళీ గట్టిగా అడుస్తూ ఉంటారు, వింటూ ఉంటాం. అది కామన్ అయిపోయింది ఈ రోజుల్లో. మళ్ళీ అది మిస్టేక్ అని చెప్పేసి దాన్ని చేయకుండా ఉంటున్నారా? అల్లరి చేయకుండా ఉంటున్నారా? అరవకుండా ఉంటున్నారా? అన్నింటికీ మిస్టేక్ని పట్టించుకోకుండా ఆ పని చేస్తున్నాము. కానీ ఇంగ్లీష్ విషయానికి వస్తే మిస్టేక్స్ అని చెప్పేసి దాన్ని ఆపేస్తున్నారు. ఇదేంటి? సో మిస్టేక్స్ అన్నవి లాంగ్వేజ్ లెర్నింగ్ ప్రాసెస్లో కామన్ అండి. ఈ మిస్టేక్స్ జరుగుతున్నాయి అని చెప్పేసి దీన్ని పక్కకు పెట్టొద్దండి ఎప్పుడు కూడా. సో స్పీక్ ఇంగ్లీష్ వితౌట్ వరీయింగ్ అబౌట్ మిస్టేక్స్. ఒకవేళ మీరు మాట్లాడుతున్నప్పుడు మిస్టేక్స్ చేశారు, అవతల వ్యక్తి నవ్వాడు, అతను ఒక గుడ్ ఫ్రెండ్ కాదండి మీకు. హీ ఈజ్ నాట్ ఏ గుడ్ ఫ్రెండ్. సో అలాంటప్పుడు అతని గురించి ఎందుకు ఆలోచిస్తారు మీరు? రీక్యాప్చులేషన్కి వెళ్దాం. సో మిస్టేక్స్ జరుగుతాయండి, అది కామన్. ప్రతి లెర్నింగ్ ప్రాసెస్లో మిస్టేక్స్ కంపల్సరీ జరుగుతాయి. మిస్టేక్స్ ఉంటేనే లెర్నింగ్ అన్నది వస్తుందండి, లేకపోతే లెర్నింగ్ ఎవరు పర్ఫెక్ట్ చేయలేరు. మళ్ళీ రీక్యాప్చులేషన్ మనం టోటల్గా 2 లెవెల్స్ కంప్లీట్ చేసుకున్నాం. మళ్ళీ ఇప్పుడు 3rd లెవెల్లో ఉన్నాం. మళ్ళీ రీక్యాప్చులేషన్ మనం 1st లెవెల్తో స్టార్ట్ చేసుకుందాం. ఫస్ట్ లెవెల్లో మనం చూసాం ఇంతకుముందే. ఆర్డర్స్ పాజిటివ్, నెగటివ్ అంటే గివ్ ద పెన్, డోంట్ గివ్ ద పెన్. అదే రిక్వెస్ట్ అయితే ప్లీజ్ గివ్ ద పెన్. అదే నెగటివ్ రిక్వెస్ట్ అయితే ప్లీజ్ డోంట్ గివ్ ద పెన్ అని. మళ్ళీ ఫ్యూచర్లో, భవిష్యత్తులో జరగబోయే పనులు, వి విల్ గో ఆన్ ఏ పిక్నిక్. దీన్నే నెగటివ్ అయితే వి వోంట్ గో ఆన్ ఏ పిక్నిక్. నెక్స్ట్ అదే క్వశ్చన్ అయితే విల్ దే గో ఆన్ ఏ పిక్నిక్. అదే నెగిటివ్ క్వశ్చన్ అయితే వోంట్ దే గో ఆన్ ఏ పిక్నిక్ అండి. ఇవన్నీ కూడా మనం ప్రీవియస్ వీడియోస్లో చాలా చాలా డీటెయిల్డ్గా లర్న్ చేసాం, రీక్యాప్చులేషన్ చేసుకున్నాం. మళ్ళీ ఈ వీడియోలో మనం రీక్యాప్చులేషన్ చేసుకుంటుంది ఏంటంటే 3rd లెవెల్లో ఉన్నాం కదా,
ఆ థర్డ్ లెవెల్ అంతా కూడా పాస్ట్, PAST, పాస్ట్ అంటే గతం. గతంలో జరిగిన పనిని ఎలా చెప్పాలి ఇక్కడ చూడండి, క్లియర్ కట్గా ఇచ్చాం. పాస్ట్ యాక్షన్స్ అండి, అంటే ఇక్కడ నేను TENSE టెన్స్ అన్న పదాన్ని వాడలేదు. ఎందుకంటే టెన్స్ అది గ్రామర్ వర్డ్ని తీసుకొని స్పోకెన్ ఇంగ్లీష్లో పెట్టి ఎందుకు ఇబ్బంది పెట్టాలి. టెన్స్ అనగానే టెన్షన్ క్రియేట్ అయిపోతుంది చాలామందికి. సో మీరు టెన్షన్ లేకుండా చాలా ఈజీగా సింపుల్గా వీటిని మీరు ఫాలోఅప్ చేసుకోవాలి. కాబట్టి నేను టెన్స్ అన్న పదాన్ని వాడలేదండి, పాస్ట్ యాక్షన్స్ అని పెట్టాను. అంటే గతంలో జరిగిన పని. పాస్ట్ పాజిటివ్ అంటే గతంలో జరిగిన పని, పాస్ట్ నెగటివ్ అంటే గతంలో జరగని పని, పాస్ట్ పాజిటివ్ SR నో క్వశ్చన్ అంటే గతంలో ఒక పని జరిగిందా అని క్వశ్చన్ చేయడం అండి. మనం మళ్ళీ గతం గురించి 3 లెసన్స్ని సపరేట్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాం. మళ్ళీ వాటిని ఇప్పుడు రీక్యాప్చులేషన్ చూద్దాం. ఫస్ట్ వన్ చూడండి, పాస్ట్ యాక్షన్స్లో పాజిటివ్ సెంటెన్సెస్ అంటే గతంలో జరిగిన పని. ఇక్కడ మనకి V2 వస్తుందండి. చూడండి, తెలుగు సెంటెన్స్ షీలా చెస్ ఆడింది అంటే షీలా ప్లేయిడ్ చెస్ వస్తుంది. చూడండి, షీలా సబ్జెక్ట్, ప్లేయిడ్ V2, చెస్ రిమైనింగ్ పార్ట్ అండి. ప్రీవియస్ వీడియోస్ చూడండి, ఇంకా మీకు క్లారిటీ వస్తుంది ఒకవేళ అవి మిస్ అవుతాయి ప్రీవియస్ వీడియోస్. ఇక్కడ చూడండి, నేను షీలా తీసుకున్నాను ఫస్ట్. ఓకే రైట్, తెలుగులో ఫస్ట్ షీలా ఉంది. సో ఇక్కడ నేను ఇంగ్లీష్లో కూడా షీలా తీసుకుంటా. రైట్, తర్వాత ఏముంది, చెస్ ఉంది. రైట్, నేను చెస్ తీసుకుంటాను ఎందుకంటే తెలుగులో చెస్ ఉంది కాబట్టి. షీలా చెస్ ఆడింది అంటే ఏంటి, ప్లేడ్. కాబట్టి నేను ఇప్పుడు ఈ ప్లేడ్ తీసుకుంటాను. రైట్ అండి. సో షీలా అంటే షీలా, చెస్ అంటే చెస్, ఆడింది అంటే ప్లేడ్. షీలా చెస్ ప్లేడ్ అని ఉందా మనకి ఇక్కడ? ఇంగ్లీష్ వర్షన్లో లేదు. ఏముంది, షీలా ప్లేడ్ చెస్. అంటే ఇంగ్లీష్ అండ్ తెలుగు వర్షన్స్ డిఫరెంట్గా ఉంటాయండి. వాటి గురించి మనం ఎంతో క్లియర్గా ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసుకున్నాం. సో ఇంగ్లీష్ ఈజ్ ఇంగ్లీష్ అండి, తెలుగు ఈజ్ తెలుగు. తెలుగులో సెంటెన్స్ ఫార్మేషన్ ఉన్నట్టు ఇంగ్లీష్లో సెంటెన్స్ ఫార్మేషన్ ఉండదు. ఇక్కడే మీ మిస్టేక్స్ జరుగుతాయండి చాలామందికి. సో సబ్జెక్టు V2 ప్లేడ్, తర్వాత ఆబ్జెక్ట్. అదే పాస్ట్ యాక్షన్స్ నెగటివ్ సెంటెన్సెస్ అంటే గతంలో జరగని పని, ఒక పని గతంలో కంప్లీట్ అవ్వలేదు, జరగలేదు. తెలుగులో చూద్దాం, షీలా చెస్ ఆడలేదు. ఇక్కడ చూడండి, దీన్ని కూడా ఫస్ట్ షీలా ఉంది అని చెప్పేసి మనం షీలా తీసుకుందాం ఇంగ్లీష్లో. రైట్, షీలా. తర్వాత చెస్ ఉంది కదా ఇక్కడ తెలుగులో, సో చెస్ని తీసుకుందాం. షీలా చెస్ ఆడలేదు అంటే జనరల్గా ఏం చేస్తుంటారు అంటే నాట్ ప్లేడ్ అంటూ ఉంటారు. ఓకే రైట్ అండి. సో దీన్ని తెలుగులో ఉన్నది ఇంగ్లీష్లోకి ట్రాన్స్లేషన్ వర్డ్ ఫర్ వర్డ్ అంటే ట్రూ ట్రాన్స్లేషన్, ఉన్నది ఉన్నట్లుగా ట్రాన్స్లేషన్ చేస్తే మనకి షీలా చెస్ నాట్ ప్లేడ్ వచ్చిందండి. అలా అంటారా? ఎక్కడ అలా అనరు, అది రాంగ్. కాబట్టి వీటిని మనం ఎంకరేజ్ చేసుకోకూడదు. మనకు కావాల్సింది ఏంటి, ఇంగ్లీష్ వర్షన్లో ఇక్కడ ఇచ్చాం చూడండి, షీలా డిడింట్ ప్లే చెస్ అండి. స్ట్రక్చర్ ఏంటి, షీలా వచ్చి సబ్జెక్ట్ వచ్చి, డిడింట్ వచ్చి, V1 వచ్చి, రిమైనింగ్ పార్ట్ వస్తుంది. వెల్, మళ్ళీ మనకి పాస్ట్లో పాజిటివ్ SR నో క్వశ్చన్స్ అంటే గతంలో ఒక పని జరిగిందా అంటే నీవు బ్రేక్ఫాస్ట్ చేసావా, నువ్వు కొత్త బుక్ కొన్నావా, నీవు ఎగ్జామ్ బాగా రాసావా, ఇలాంటి క్వశ్చన్స్ని మనం అడగాలి అంటే ఎలా అడగాలి తెలుగులో చూద్దాం. షీలా చెస్ ఆడిందా, మళ్ళీ దీన్ని మనం తెలుగులో ఉన్నది ఉన్నట్లుగా తీసుకుందాం. ఏంటి, షీలా ఉంది కదా ఫస్ట్ తెలుగులో, సో ఇక్కడ కూడా షీలానే తీసుకుందాం. షీలా తర్వాత ఉన్నది ఏంటి మనకి, చెస్. సో షీలా చెస్ ఆడిందా అంటే జనరల్గా ఏం చేస్తుంటారు, ప్లేడా, షీలా చెస్ ప్లేడా, ఇలాంటి సెంటెన్సెస్ కామన్గా వింటూ ఉంటామండి. ఇంగ్లీష్ రాని వాళ్ళు మాట్లాడుతూ ఉంటారు. ఓకే రైట్, కనీసం అదన్నా మాట్లాడుతున్నారు. కానీ అది మాట్లాడే వాళ్ళు ఇప్పటి నుంచి అలాంటి సెంటెన్సెస్ వాడకుండా ఇక్కడ మనం ఇచ్చాం చూడండి, వీటిని స్ట్రిక్ట్గా వాడండి. ఎలా అంటే ఒక సెంటెన్స్ ఫార్మేషన్ డిఫరెంట్గా ఉంటుంది ఇంగ్లీష్లో.
ఇక్కడ క్వశ్చన్కి ఎలా ఉంటుంది, ఫస్ట్ డిడ్ వస్తుంది, తర్వాత సబ్జెక్ట్ షీలా వచ్చింది, తర్వాత V1 వస్తుంది, తర్వాత రిమైనింగ్ పార్ట్ అండి. సో దీన్నే మనం డిడ్ షీలా ప్లే చెస్ అని ప్రీవియస్ లెసన్స్లో డిస్కస్ చేసుకున్నాం. ఇప్పుడు మళ్ళీ ఒకసారి రివిజన్ చేసుకుంటున్నామండి. సో ఇప్పుడు చాలామందికి ఇంకొకటి ఏంటి అంటే, గతం అనగానే V2 ఎస్ చూడండి, ఇదంతా గతమే. ఈ 3 కూడా ఫస్ట్ V2 వచ్చింది, తర్వాత V2 వచ్చిందా, లేదు V1 వచ్చింది. ఎందుకు, డిడ్ వచ్చిన తర్వాత V1 వస్తుంది, అది రూల్ అండి. డిడ్ తర్వాత V2 రాదు. ఎందుకు రాదు సార్? ఓకే ఫైన్. డిడ్ అన్నది పాస్ట్ని తెలియజేస్తుంది, V2 అన్నది పాస్ట్ని తెలియజేస్తుంది. అంటే ఆల్రెడీ పాస్ట్ డిడ్ ఉంది, మళ్ళీ ఇంకొక పాస్ట్ అవసరం లేదు. అలా పెట్టేస్తే డబుల్ పాస్ట్ అవుతుంది, రాంగ్ అండి. అందుకోసమని డిడ్ వచ్చినప్పుడు పాస్ట్ అయిన V2 రాకుండా V1, అది రూల్ అండి. గోల్డెన్ గ్రామర్ టిప్ కూడా అండి. నెక్స్ట్ డిడ్ ఇక్కడ క్వశ్చన్లో వచ్చింది కాబట్టి ఎస్, V1 ప్లే వచ్చింది. సో ఈ విధంగా మీరు సిస్టమేటిక్గా ఇంగ్లీష్లో ఉన్న సెంటెన్స్ ఫార్మేషన్ని ఫాలో అప్ చేసుకోండి. అండ్ ఇంకొక సెట్ కూడా తీసుకున్నాం మనం, ఇంతకుముందు గతంలో డిస్కస్ చేశాం కదా, ఇది 2వ సెట్. అదేంటి అంటే, వారు గత వారం హైదరాబాదు వెళ్ళారు అంటే ఇది జరిగిన పని, గతంలో జరిగిన పని, మంచిది. వారు గత వారం హైదరాబాదు వెళ్ళలేదు అంటే గతంలో జరిగిందా, జరగలేదా, జరగలేని అంటే జరగని పని. వారు గత వారం హైదరాబాదు వెళ్ళారా అంటే ఏంటి, ఇక్కడ క్వశ్చన్ చేస్తున్నారు కదా, సో క్వశ్చనింగ్. ఓకే అండి. అంటే ఫస్ట్ వన్ జరిగింది కాబట్టి పాజిటివ్, సెకండ్ వన్ వెళ్ళలేదు జరగలేదు కాబట్టి నెగటివ్, థర్డ్ వన్ వెళ్ళారా క్వశ్చనింగ్ కాబట్టి ఎస్ ఆర్ నో క్వశ్చన్ అండి, పాజిటివ్లో అడుగుతున్నాం. సో వారు గత వారం హైదరాబాద్ వెళ్ళారు అంటే ఎలా చెప్పాలి, ఫస్ట్ సబ్జెక్ట్ దే వెంట్ టు హైదరాబాద్ లాస్ట్ వీక్. ఇంతకుముందు నేను చెప్పాను ప్రీవియస్ సెట్లో, అలా చేయొద్దండి. వర్డ్ టు వర్డ్ అంటే వారు దే గత వారం లాస్ట్ వీక్ హైదరాబాద్ దే లాస్ట్ వీక్ హైదరాబాద్ గోయింగ్ గాన్ రాదండి. వారు గత వారం హైదరాబాద్ వెళ్ళలేదు అంటే దే డిడింట్, దే నాట్ కాదండి, డిడ్ తర్వాత నాట్ అంటే డిడింట్ షార్ట్ ఫామ్, డిడ్ నాట్ ఫుల్ ఫామ్. షార్ట్ ఫామ్ యూస్ చేసుకోండి, బాగుంటుంది స్పోకెన్ ఇంగ్లీష్లో. లేదు మీకు ఫుల్ ఫామే అలవాటు అయింది, అదే ప్రాక్టీస్ అయింది అంటే వాడండి, నో ప్రాబ్లం. దే డిడింట్ గో టు హైదరాబాద్ లాస్ట్ వీక్. ఇప్పుడు చెప్పండి, ఇక్కడ ఎందుకు వెంట్ రాలేదు, గో వచ్చింది, ఎందుకంటే డిడ్ ఉంది కాబట్టి. ఇక్కడ చెప్పండి, ఎందుకు V2 వచ్చింది, V1 రాలేదు, డిడ్ లేదు కాబట్టి. ఎందుకు డిడ్ లేదు ఇక్కడ, డిడ్ సెంటెన్స్ ఫార్మేషన్ ప్రకారంగా పాజిటివ్లో డిడ్ ఉండదు. డిడ్ అన్నది ఒక హెల్పింగ్ వర్బ్, అది నెగటివ్లో క్వశ్చనింగ్లో వస్తుంది. వారు గత వారం హైదరాబాదు వెళ్ళారా క్వశ్చన్ కాబట్టి డిడ్తో బిగిన్ చేసుకుంటామండి. డిడ్ దే గో టు హైదరాబాద్ లాస్ట్ వీక్. సో ఈ విధంగా మనం 2 సెట్స్ చూసాం పాస్ట్ యాక్షన్స్లో. మళ్ళీ ఇప్పుడు చూద్దామండి WH క్వశ్చన్స్ ఫర్ పాస్ట్ యాక్షన్స్. అంటే నేను హైదరాబాద్ వెళ్ళాను అని నేను చెప్పాను మీకు, అంటే ఐ వెంట్ టు హైదరాబాద్ అని చెప్పాను. మీరు నన్ను క్వశ్చన్ చేయాలనుకున్నారు, ఏమని, ఎప్పుడు వెళ్ళారు, ఎందుకు వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఏ పని మీద వెళ్ళారు, ఎవరు వచ్చారు మీ వెంబడి, అలా ఇలాంటి WH క్వశ్చన్స్ ఎలా ఫ్రేమ్ చేయాలి అంటే, ఒక పని గతంలో జరిగింది, ఎప్పుడు జరిగింది, ఎలా జరిగింది, ఎవరు చేశారు ఆ పని, ఎందుకు జరిగింది, ఏం జరిగింది, ఎస్ ఇలా ఎందుకు, ఏమిటి, ఎలా, ఇలాంటి క్వశ్చన్స్ని మనం ఫ్రేమ్ చేయడానికి పాస్ట్లో ఎలాంటి సెంటెన్స్ అంటే క్వశ్చన్ ఫార్మేషన్ ఉంటుందో ఈ వీడియోలో లర్న్ చేయబోతున్నామండి. మనం ఫ్యూచర్లో కూడా వీటిని క్లియర్ కట్గా డీటెయిల్డ్గా డిస్కస్ చేసుకున్నాం. అండ్ ఇప్పుడు పాస్ట్ గురించి డిస్కస్ చేద్దాం. వెన్ ద ప్రోగ్రామ్ స్టార్టెడ్ అనొచ్చా, చాలామంది ఇదే కామన్ మిస్టేక్ చేస్తారు. కామన్ మిస్టేక్ ఇక్కడే మీకు క్లూ ఇచ్చానంటే ఇలా అనకూడదు. హూ ప్రత్యేకత ఏంటి చూద్దాం. వెళ్ళండి, మళ్ళీ మనకున్న 9 WH క్వశ్చన్ వర్డ్స్ గురించి మళ్ళీ ఒకసారి చూద్దాం. ఎందుకంటే ఈ న్యూ లెసన్ మనకి WH క్వశ్చన్ వర్డ్సే కదా.
వెన్ అంటే ఎప్పుడు, సమయాన్ని తెలియజేస్తుంది. మీటింగ్ ఎప్పుడు జరిగింది అంటే వెన్తో మనం క్వశ్చన్ వేస్తామండి. వేర్ అంటే ఎక్కడ, అంటే ప్లేస్, అంటే మీటింగ్ ఎక్కడ జరిగింది అన్నప్పుడు వేర్తో క్వశ్చన్ వేస్తాం. వై అంటే ఎందుకు, అంటే రీజన్ని తెలియజేస్తుంది. అసలు మీటింగ్ ఎందుకు జరిగింది అని అడగాలన్నప్పుడు వైతో క్వశ్చన్ చేస్తాం. హౌ అంటే ఎలా, అంటే మేనర్, అంటే మీటింగ్ ఎలా జరిగింది, హాట్గా జరిగిందా, మంచిగా స్మూత్గా జరిగిందా అని. వాట్ అంటే ఏమిటి, అంటే ఒక థింగ్ని తెలియజేస్తుందండి. సో మీటింగ్లో ఏం డిస్కస్ చేసుకున్నారు, ఏమి, ఎస్ వాట్. విచ్ అంటే ఏది, అంటే థింగ్, జనరల్గా ఒక వస్తువుని తెలియజేస్తుందండి. అంటే ఏ టాపిక్, మీటింగ్లో ఏ టాపిక్ని డిస్కస్ చేసుకున్నారంటే విచ్ టాపిక్ అలా వాడతామండి. హూజ్ అంటే ఎవరి, ఓనర్షిప్. ఓకే, మీటింగ్లో ఎవరి పర్ఫార్మెన్స్ బాగుంది అలా. హూ అంటే ఎవరు, అంటే పర్సన్ని తెలియజేస్తుందండి. మీటింగ్ ఎవరు హాజరయ్యారు, ఎవరెవరు హాజరయ్యారు అన్నది కూడా అడుగుతారండి. ఎవరెవరు మీటింగ్ హాజరయ్యారు అంటే నేను చాలాసార్లు మా ఫ్రెండ్స్లో కూడా వింటూ ఉంటాను. ఏంటంటే ఎవరెవరు అంటే హూ అంటారు. ఎవరు అంటే హూ, ఎవరు మళ్ళీ ఎవరు కాబట్టి హూ హో అలా అనకూడదండి. హూ ఆల్ అనాలి. ఎస్, ఎవరెవరు అన్నప్పుడు హూ ఆల్ అనాలండి. ఎక్కడ అంటే వేర్, ఎక్కడెక్కడ అంటే వేర్ ఆల్ అనాలండి. హూమ్ అంటే ఎవరిని, అంటే పర్సన్ని తెలియజేస్తుంది. మోడర్న్ ఇంగ్లీష్లో హూమ్ అన్న WH క్వశ్చన్ వర్డ్ని యూస్ చేయడం లేదు. హూమ్కి బదులుగా హూనే వాడుతున్నారు. ఓకే అండి, మళ్ళీ మన కోసం వెయిట్ చేస్తున్నాయి WH క్వశ్చన్స్. వెన్తో బిగిన్ చేద్దామండి. వెల్, మళ్ళీ మీకు ఇక్కడ నేను క్లారిటీ ఇస్తాను చూడండి. ప్రీవియస్ వీడియో మిస్ అయినా కూడా ఈ వెన్ను, వేయరు, వై, హౌ అండి. నెక్స్ట్ ఈ హౌ ఉంది కదా, ఈ 4 వెన్ను, వేయరు, హౌ అండ్ తర్వాత ఈ హౌ, ఈ 4 ఒక లెవెల్ అనుకుందామండి. ఇవి గ్రూప్స్ అనుకుందాం, లేకపోతే బెటర్ గ్రూప్స్ అనుకుందాం. సో ఫస్ట్ గ్రూప్లో మనకి వెన్, వేయర్, వై, హౌ వస్తాయండి. సెకండ్ గ్రూప్లో వాట్, విచ్, హూజ్ వస్తుందండి. థర్డ్ గ్రూప్లో మనకి హూ అండి. ఇంకా గ్రూప్ కాదు, అది ఇంకొకటి ఫైనల్గా ఒకటి ఉంది, దాన్ని కూడా గ్రూప్ అనుకుందాం. రైట్. సో అండి, మనకి 3 గ్రూప్స్ ఉన్నాయి. ఈ 3 గ్రూప్స్ని గుర్తుపెట్టుకోండి. ఎందుకంటే మీకు మళ్ళీ ముందు కన్ఫ్యూజన్స్ రాకుండా ఉండాలి అంటే ఇప్పుడే నేను క్లారిటీ ఇవ్వాలి. సో 3 గ్రూప్స్ ఎందుకు గ్రూప్స్గా డివైడ్ చేసినాం, ఒక రీజన్ ఉండండి, ఒక వ్యాలిడ్ రీజన్ ఉంది. అదేంటో కూడా చూద్దాం. వెల్, మనకి అర్థమైపోతుంది ఆ రీజన్ ఏంటో. చూడండి, ఫస్ట్ మనం వెన్ అన్న ఒక WH క్వశ్చన్ వర్డ్ తీసుకుందాం. వెన్ అంటే ఎప్పుడు, అంటే సమయాన్ని తెలియజేస్తుంది. వెల్, ఇక్కడ ఒక పాయింట్ ఇచ్చాం చూడండి. వెన్ తర్వాత డిడ్ వచ్చింది అంటే వెన్ వచ్చిన వెంబడే అండి వేరే పదంని ఏది పెట్టొద్దండి, డిడ్ పెట్టేసేయండి. వెన్ డిడ్ అలా. ఇప్పుడు చూడండి, ఇక్కడ తెలుగులో ప్రోగ్రామ్ ఎప్పుడు ప్రారంభమయ్యింది అంటే ప్రోగ్రామ్ ఎప్పుడు అంటే వెన్, ప్రారంభమయ్యింది అంటే స్టార్టెడ్. ప్రోగ్రామ్ వెన్ స్టార్టెడ్. ఇలా కాదు కదండి ఇంగ్లీష్లో మనం ఫ్రేమ్ చేసేది క్వశ్చన్ని. ఇక్కడ ఉంది చూడండి, ఇంగ్లీష్లో ఎలా ఫ్రేమ్ చేస్తాం అన్నది. ఫస్ట్ వెన్ వచ్చి తర్వాత వెంబడే డిడ్. ఇంతకుముందు మనం ఇక్కడ హెడ్డింగ్లో డిస్కస్ చేసుకున్నాం కదా. సో ఆ విధంగా వెన్ డిడ్, సబ్జెక్ట్ వస్తుంది అంటే కర్త, పనిని చేసే పదాన్ని తెలియజేస్తుంది అనమాట. తర్వాత V1, ఎందుకు V1 అంటే డిడ్ వచ్చింది కాబట్టి V1 వస్తుందని ఇంతకుముందే మనం డిస్కస్ చేసుకున్నాం. RP అండి. V1 అంటే వర్బ్ ఫస్ట్ ఫామ్, RP అంటే రిమైనింగ్ పార్ట్. వెల్, సో దీని ప్రకారంగా మనం వెళ్ళాలి అంటే మీరు గుర్తుపెట్టుకోండి, ఒకటి SR/No క్వశ్చన్స్ మనం ప్రీవియస్ వీడియోలో డిస్కస్ చేసుకున్నాం. ఆ SR/No క్వశ్చన్లో డిడ్ వస్తుంది ఫస్ట్, తర్వాత సబ్జెక్టు V1 RP అనుకున్నాం కదా, అదే ఇక్కడ వస్తుంది. కానీ దానికి ముందు WH క్వశ్చన్ వర్డ్ పెట్టండి. సో వెన్తో బిగిన్ అవుతుంది, వెంబడే డిడ్ వస్తుందండి. ఇది ఇంకా క్లియర్ కట్గా ఉంటుంది మీకు. వెన్ డిడ్ ద ప్రోగ్రామ్ స్టార్ట్. RP లేదండి, ఒకవేళ RP కావాలి అనుకుంటే కూడా పెట్టుకోవచ్చు. వెన్ డిడ్ ద ప్రోగ్రామ్ స్టార్ట్ ఇన్ యువర్ స్కూల్ అలా.
సీఎం విజేతలను ఎప్పుడు సత్కరించారు? ఎప్పుడు? ఆ గ్రీన్ కలర్ దాంతో స్టార్ట్ చేసుకుంటాం. అంటే వెన్ ఎంబడే డిడ్ రావాలండి. వెన్ డిడ్ ద సీఎం, సత్కరించడము అంటే ఫెలిసిటేట్. సో వెన్ డిడ్ ద సీఎం ఫెలిసిటేట్ విన్నర్స్, ఇదండి. నెక్స్ట్, మేము ఎప్పుడు పాఠశాలకు వెళ్ళాము అంటే వెన్ వి కాదు, వెన్ డిడ్ వి గో టు స్కూల్ అండి. ఈ విధంగా సిస్టమేటిక్గా క్వశ్చన్ ఫార్మేషన్ని ఫాలో అప్ చేసుకోవాలి. చాలామంది ఏం చేస్తుంటారంటే మిస్టేక్, వెన్న తర్వాత డిడ్ తీసేస్తారండి. డిడ్ తీసేసి ఏం చేసేస్తారు, సింపుల్గా చూద్దాం ఇప్పుడు. వెన్ ద ప్రోగ్రామ్ స్టార్టెడ్, ఈడి పెడతారు. వెన్ ద సీఎం ఫెలిసిటేటెడ్, వెన్ వి, అయ్యో కాదండి, ఖచ్చితంగా ఈ డిస్కస్ చేసుకున్నాం కదా, డిడ్ కంపల్సరీగా అక్కడ రావాలి. ఆ డిడ్ వస్తేనే మనకు అక్కడ సెట్ అవుతుంది. సో చూద్దాం, ఇదండి కరెక్ట్ వన్. ఇది ఆ డిడ్ని తీసేయదండి. డిడ్ తీసేశారు అంటే కథం రాంగ్ అయిపోతుంది. సో దాని మీద మనం ఎక్కువగా ఫోకస్ పెట్టాలి. సో చూడండి, ఇది రైట్. మళ్ళీ దీన్ని మనం డిడ్ తీసేసాం అనుకోండి, ఏమైపోతుంది, రైట్, రాంగ్ అయిపోతుంది. డిడ్ పెట్టామనుకోండి రైట్ అవుతుంది. చూడండి, డిడ్ తీసేసాను, రాంగ్ అయింది. డిడ్ పెట్టాను, కరెక్ట్ అయింది. సో ఆ విధంగా డిడ్ని ఖచ్చితంగా పెట్టాలండి మీరు. మళ్ళీ వెన్ అయిపోయింది, తర్వాత మళ్ళీ మనకి నెక్స్ట్ WH క్వశ్చన్ ఇక్కడ ఉంది చూడండి. వెన్ ద ప్రోగ్రామ్ మీటింగ్ స్టార్టెడ్ అనొచ్చా? రాంగ్ ఇది. ఎందుకు, ఇంతకుముందు నేను చెప్పింది అదే. వెన్న తర్వాత డిడ్ రావాలి, డిడ్ మిస్ అయింది ఇక్కడ. సో వెన్ డిడ్ ద ప్రోగ్రామ్ లేదా మీటింగ్ పార్టీ, డిడ్ వచ్చింది కాబట్టి స్టార్టెడ్ కాదు, స్టార్ట్ అండి. ఎస్. సో ఇంతకుముందు రాంగ్, ఇది కరెక్ట్ అండి. సో ఈ విధంగా దిస్ ఈజ్ రైట్. సో కామన్ మిస్టేక్స్ మీరు చేయొద్దండి, చాలామంది చేస్తుంటారు ఆ కామన్ మిస్టేక్స్. వాటి మీదే మేము ఎక్కువగా ఫోకస్ పెడుతున్నాం. అండ్ వేయర్ అంటే ఎక్కడ అంటే ప్లేస్ అండి. ఇక్కడ కూడా వేయర్ అన్న WH క్వశ్చన్ వర్డ్ వెంబడే డిడ్ రావాలి. వెన్ను పక్కల డిడ్ వచ్చింది, ఇప్పుడు వేయర్ పక్కల కూడా డిడ్ వచ్చింది. ఎస్. తెలుగు సెంటెన్స్ చూద్దాం. మీరు మీ పుట్టినరోజుని ఎక్కడ జరుపుకుంటారు? ప్రతి WH క్వశ్చన్ వర్డ్ని WH క్వశ్చన్ వర్డ్తోనే బిగిన్ చేయాలి. సో ఇక్కడ WH క్వశ్చన్ వర్డ్ ఏంటిది, ఎక్కడ అంటే వేయర్తో తీసుకోండి ఇంగ్లీష్లో. తెలుగులో అలా ఉండదు. తర్వాత వెంబడే డిడ్ రావాలండి. ఇంతకుముందు చూసాం కదా, వెన్ను డిడ్ లాగా వేయర్ డిడ్ రావాలి. సో వేయర్ తర్వాత డిడ్, సబ్జెక్ట్, V1 RP అండి. సో మీరు మీ పుట్టినరోజుని ఎక్కడ జరుపుకుంటారు అంటే వేయర్ డిడ్ యూ సెలబ్రేట్ యువర్ బర్త్డే, అది కరెక్ట్ అండి. అండ్ మళ్ళీ ఆమె పూల కుండీలని ఎక్కడ ఉంచుతుంది? ఉంచడము అంటే సెట్ లేదా PUT పుట్ కూడా వాడచ్చు. వేయర్ డిడ్ షీ సెట్ ఫ్లవర్ వ్యాజెస్ అంటాం. అమ్మ బంతిని ఎక్కడ దాచింది? దాచడం అంటే ఏంటిది, హైడ్ కదా. సో వేయర్ డిడ్ మామ్ హైడ్ ద బాల్ అండి. సో ఇక్కడ కామన్ మిస్టేక్ ఏం చేస్తుంటారు చాలామంది, ఇక చూడండి, ఈ డిడ్ అన్నది తీసేస్తారు. వేయర్ యూ సెలబ్రేటెడ్ అంటారు మళ్ళీ. ఇక్కడ పాస్ట్ కాబట్టి, అరే పాస్ట్ కదా, సెలబ్రేటెడ్. ఓ తర్వాత ఇక్కడ వేయర్ షీ సెట్, వేయర్ మదర్ హైడింగ్, హిడెన్, అవన్నీ ఇట్లా. ఇది చూడండి, ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది కరెక్ట్, ఇది రాంగ్, ఇది కరెక్ట్. సో డిడ్ని ఖచ్చితంగా ఎంబడే వేయర్ పక్కలే పెట్టండి, లేకపోతే మళ్ళీ రాంగ్ అయిపోతుంది అది. అదే అండి క్వశ్చన్ ఫార్మేషన్. అండ్ వై అంటే ఎందుకు, కారణాన్ని తెలియజేస్తుంది. నీ ఒక పిల్లాన్ని కొట్టావనుకో, అవతల వాడు వచ్చి ఏమడుగుతాడు, వాళ్ళ పేరెంట్స్ వాళ్ళు ఎందుకు కొట్టావు అని అడుగుతుంటాడు కదా, కారణం అడుగుతాడు కదా, అదే అండి వై అంటే. సో వై తర్వాత కూడా వెంబడే డిడ్ రావాల్సిందే, తప్పదు. వెన్ పక్కల డిడ్ వచ్చింది, వెంబడే వేయర్ పక్కల డిడ్ వచ్చింది, వై పక్కల కూడా వెంబడే డిడ్ వచ్చిందండి. ఇది ఇంగ్లీష్ యొక్క క్వశ్చన్ ఫార్మేషన్లో ఉన్న స్పెషాలిటీ. తెలుగు సెంటెన్స్ చూడండి. అతను ఎందుకు గుంత తవ్వాడు అంటే అతను, హీ ఎందుకు అంటే వై, గుంత అంటే పిట్, తవ్వాడు అంటే డిగ్గింగ్ ఏదో. ఓకే, హీ, వై, కమింగ్. ఇదే అండి బ్రోకెన్ ఇంగ్లీష్ అంటారు దీన్ని. బ్రోకెన్ ఇంగ్లీష్ ఎట్లా ఏర్పడ్డది అంటే తెలుగులో ఉన్నది ఉన్నట్లు ట్రాన్స్లేషన్, ట్రూ ట్రాన్స్లేషన్ చేస్తే బ్రోకెన్ ఇంగ్లీష్
ఏర్పడింది. ఆ బ్రోకెన్ ఇంగ్లీష్కి బాయ్ చెప్పి మనం స్పోకెన్ ఇంగ్లీష్కి హాయ్ చెప్పాలి. అంటే ఈ యొక్క క్వశ్చన్ ఫార్మేషన్ని స్ట్రిక్ట్గా ఫాలోఅప్ చేసుకోవాలి. ఫస్ట్ WH క్వశ్చన్ వర్డ్తోనే బిగిన్ చేసుకోవాలండి. ఏ WH క్వశ్చన్ వర్డ్ వస్తుందో ఆ WH క్వశ్చన్ వర్డ్తోనే బిగినింగ్లో స్టార్టింగ్ రిబ్బన్ కట్టింగ్ WH క్వశ్చన్ వర్డ్తో చేయించండి. తర్వాత డిడ్ సబ్జెక్ట్ V1 RP. ఇంకా డిడ్ గురించి మళ్ళీ ప్రత్యేకంగా నేను చెప్పాల్సిన అవసరం లేదు. డిడ్ తీసేస్తే రాంగ్ అయిపోతుంది ఈ WH క్వశ్చన్ వర్డ్స్లో. పాస్ట్ కాబట్టి డిడ్ రావాలి. సో వై డిడ్ హీ డిగ్ ఎ పిట్ అండి. అతను ఎందుకు గుంత తవ్వాడు అంటే. వారు నన్ను ఎందుకు అభినందించారు, ఎందుకు అంటే వై కదా. సో వై డిడ్ దే అప్రిషియేట్ మీ. అభినందించడము అంటే అప్రిషియేట్. వాళ్ళు ఎందుకు పాఠశాలకు వెళ్ళారు అంటే వై డిడ్ దే గో టు స్కూల్ అండి. సో ఇక్కడ చూడండి ఇది కరెక్ట్ కదా. ఇప్పుడు ఇది రాంగ్ రైటా. లాస్ట్ వన్ చూడండి, వై దే వెంట్ టు స్కూల్ లేదా గో టు స్కూల్ అనొచ్చా. రాంగ్. ఎందుకంటే అక్కడ మనకి కంపల్సరీగా డిడ్ రావాలి. ఇప్పుడు కరెక్ట్ అండి, రాంగ్ అండి, కరెక్ట్ అండి, రాంగ్ అండి, కరెక్ట్, ఎస్. సో డిడ్ అన్నది క్రూషల్ రోల్ ప్లే చేస్తుంది ఇక్కడ. రెస్పెక్ట్ ఇట్. ఇప్పుడు హౌ చూద్దాం. హౌ అంటే ఎలా. మేము వండర్లాకి వెళ్ళామంటే ఎలా వెళ్ళారా, కారులో వెళ్ళారా, బస్సులో వెళ్ళారా, ఎస్ అలా అంటుంటారు కదా. సో ఎలా, ఒక పని ఎలా జరిగింది అని అడిగే సందర్భంలో మనం ఈ హౌని వాడుతామండి. ఓకే, వాళ్ళు క్రికెట్ మ్యాచ్ ఆడారు అంటే ఎలా ఆడారా, మేము ప్రోగ్రామ్కి వెళ్ళామా, ఎలా ఉందిరా ప్రోగ్రామ్, అలా. ఎలా అంటే హౌ అండి. సో మీరు అతిథులను ఎలా గుర్తించారు చూడండి ఒకసారి. ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ హౌ వస్తుంది, డిడ్ వస్తుంది, సబ్జెక్ట్ వస్తుంది, V1 వస్తుంది, RP అంటే రిమైనింగ్ పార్ట్ అండి. గ్రామర్ బుక్స్లో ఆబ్జెక్ట్ అంటూ ఉంటారు, మనం దాన్ని RP అనుకున్నాం. R అంటే రిమైనింగ్, P అంటే పార్ట్. సో మీరు అతిథులను ఎలా గుర్తించారు అంటే హౌ డిడ్ యూ ఐడెంటిఫై ద గెస్ట్స్. హౌ తర్వాత డిడ్ సబ్జెక్ట్ ప్లేస్లో యూ, V1 ప్లేస్లో ఐడెంటిఫై, RPలో ద గెస్ట్స్ వచ్చిందండి. రమేష్ పొడుపు కథను ఎలా పరిష్కరించాడు అంటే హౌ డిడ్ రమేష్ సాల్వ్ ద రిడిల్. బాలుడు ఎలా తలుపు గడి వేశాడు అంటే హౌ డిడ్ ద బాయ్ లాచ్ ద డోర్. సో ఇవన్నీ కూడా మనం ఇక్కడ క్లియర్ కట్గా డిస్కస్ చేసుకుంటున్నాం కదా. ఇప్పుడు చూడండి డిడ్ని తీసేస్తాను నేను. ఇప్పుడు కరెక్ట్ అవుతుందా, రాంగ్. ఇప్పుడు రైట్, రాంగ్, రైట్, రాంగ్, రైట్. సో ఇదండి మనం ఫస్ట్ లెవెల్లో డిస్కస్ చేసుకున్న వర్డ్స్. అంటే వెన్ వచ్చింది, వెయర్ వచ్చింది, వై వచ్చింది, హౌ వచ్చింది. అంటే ఫస్ట్ లెవెల్ ఎందుకు అనుకున్నాము అంటే వీటి తర్వాత వెంబడే డిఐడి డిడ్ రావాల్సిందే. అందుకోసమనే దీన్ని ఫస్ట్ గ్రూప్ అనుకున్నామండి. ఆల్దా అండి. నెక్స్ట్ సెకండ్ గ్రూప్కి వచ్చాము. WH క్వశ్చన్ వర్డ్స్లో సెకండ్ గ్రూప్లో మనకి 3 వర్డ్స్ ఉన్నాయి అనుకున్నాం కదా. వాట్, విచ్, హూస్. వాట్ని మనం డిస్కస్ చేసుకున్నాం ఇప్పుడు. అండ్ వాట్ అంటే ఏమిటి అంటే వాటి తర్వాత కూడా ఎంబడే డిడ్ రావాలండి. ఇక్కడ కూడా ఒక చిన్న లాజిక్ ఉంది సార్. మళ్ళీ వాటి తర్వాత కూడా డిడ్ వచ్చింది, మళ్ళీ దీని తర్వాత డిడ్ వచ్చింది, ఎందుకు గ్రూప్స్గా మనం డివైడ్ చేసుకున్నాం చూద్దాం మరి. ఓకే రైట్. మరి ఇక్కడ మనం వాట్, డిడ్, సబ్జెక్ట్, V1 RP వస్తుందండి. ఈ వాట్ వచ్చినప్పుడు ఈరోజు బ్రేక్ఫాస్ట్ కోసం అమ్మ ఏం చేసింది అంటే వాట్ డిడ్ మదర్ ప్రిపేర్ ఫర్ బ్రేక్ఫాస్ట్ టుడే. వాట్ డిడ్ మదర్ ప్రిపేర్ ఫర్ బ్రేక్ఫాస్ట్ టుడే అండి. ఎస్, దీని స్పెషాలిటీ ఏంటో చూద్దాం ఇప్పుడు. దీని ప్రకారంగా చూడండి, వాట్ ఐటమ్ డిడ్ మదర్ ప్రిపేర్ ఫర్ బ్రేక్ఫాస్ట్ టుడే అనొచ్చు. ఐటమ్ అన్నది పెట్టొచ్చు వాటి తర్వాత, లేదంటే తీసేయచ్చు. కానీ వెన్నుకు అలా వస్తుందా, రాదు. వెన్ డిడ్ యూ గో అంటాం కానీ వెన్ను ప్లేసు, వేర్ ప్లేసు డిడ్ యూ గో అనం లేమండి. హౌ ప్లేసు డిడ్ యూ గో, వై ప్లేసు డిడ్ యూ గో అనలేం మనం. వై డిడ్ యూ రైట్ అంటాం అంతేగాని వై ఆన్సర్ డిడ్ యూ రైట్ అది రాంగ్ అండి. అంటే
ఫస్ట్ గ్రూప్కి సెకండ్ గ్రూప్కి ఉన్న డిఫరెన్స్ అది. అంటే ఫస్ట్ గ్రూప్లో మనకి డబ్ల్యూహెచ్ డిడ్ మధ్యలో ఎలాంటి వర్డ్ రాదు, కానీ ఈ సెకండ్ గ్రూప్లో ఆ డబ్ల్యూహెచ్ క్వశ్చన్ వర్డ్ డిడ్ ఈ రెండింటి మధ్యలో ఒక వర్డ్ వస్తుందండి. రావచ్చు, రాకపోవచ్చు. సో రెండు విధాలుగా మనం ఇక్కడ ఈ సెకండ్ గ్రూప్లో చేయొచ్చు అండి. అదే అండి ఫస్ట్ గ్రూప్కి సెకండ్ గ్రూప్కి ఉన్న డిఫరెన్స్. అది ఏమి చేసింది అంటే వాట్ డిడ్ ఇట్ డూ. ముంబై నుంచి సోదరుడు ఏమి తెచ్చాడు అంటే వాట్ డిడ్ బ్రదర్ బ్రింగ్ ఫ్రమ్ ముంబై అండి. సో స్ట్రిక్ట్గా మనం ఫాలోఅప్ చేసుకోవాలి. లేదు ఇక్కడ కూడా చూద్దాం, మళ్ళీ ఈ డిడ్ అన్నది ఉంది కదా, తీసేసేయి. వాట్ మదర్ ప్రిపేర్ రాంగ్ అండి. ఎస్, ఇప్పుడు మళ్ళీ డిడ్ పెట్టాం, కరెక్ట్ అండి. రాంగ్, కరెక్ట్. సో ఇక్కడ కూడా డిడ్ వస్తుంది, కానీ డిఫరెన్స్ ఏందో చెప్పాను కదా నేను. ఎస్, ఇక్కడ చూడండి లాస్ట్ వన్. వాట్ డిడ్ బ్రదర్ బ్రింగ్ ఫ్రమ్ ముంబై అనొచ్చు, లేదంటే వాట్ మొబైల్ అన్నది ఒకటి కలుపుకోవచ్చు అండి. వాట్ మొబైల్ అంటే వాట్కి డిడ్కి మధ్యలో ఒక వర్డ్ని వాడుకోవచ్చు అది. కానీ వెన్ను, వేయరు, వై, హౌ ఈ ఫస్ట్ గ్రూప్ వర్డ్స్ అప్పుడు రాదండి, వీలు కాదు. అదే అండి, అందుకోసమే దాన్ని మనం ఫస్ట్ గ్రూప్ అనుకున్నాం. వాట్ విచ్ని సెకండ్ గ్రూప్ అనుకున్నాం. చూడండి ఇక్కడ ఇచ్చాను నేను. వాట్ బుక్ డిడ్ యూ రీడ్. వాట్ డిడ్ మధ్యలో బుక్ వచ్చింది. వాట్ డ్రెస్సెస్ డిడ్ షీ సెలెక్ట్ అంటే వాట్కి డిడ్ మధ్యలో డ్రెస్సెస్ వచ్చింది. వాట్ గేమ్ డిడ్ వి ప్లే దిస్ మార్నింగ్. వాట్కి డిడ్ మధ్యలో ఒక వర్డ్ ఆ గేమ్ అన్న వర్డ్ వచ్చింది. ఎస్, సో మీరు ఏ పుస్తకం చదివారు అంటే వాట్ బుక్ డిడ్ యూ రీడ్. ఆమె ఏ దుస్తులు ఎంచుకుంది అంటే వాట్ డ్రెస్సెస్ డిడ్ షీ సెలెక్ట్. ఈ ఉదయం మనం ఏ ఆట ఆడాము అంటే వాట్ గేమ్ డిడ్ వి ప్లే దిస్ మార్నింగ్ అండి. ఈ విధంగా అంటే ఇంతకుముందు మనం వాట్ దీన్ని తీసేయచ్చు అండి, బుక్ తీసేసుకోవచ్చు. అంటే వాట్ డిడ్ యూ రీడ్ కరెక్టే కదండి, ఏం చదివావు. ఒకవేళ బుక్ పెట్టినాం అనుకోండి, ఏ బుక్ చదివావు, ఏం చదివావు అనొచ్చు, ఏ బుక్ చదివావు అనొచ్చు, రైట్. తర్వాత ఇక్కడ చూడండి ఈ డ్రెస్సెస్ తీసేయచ్చు అండి. వాట్ డిడ్ షీ సెలెక్ట్ అనొచ్చు, వాట్ డ్రెస్సెస్ డిడ్ షీ సెలెక్ట్ అనొచ్చు. సో ఇదే అండి మనం వాట్ యొక్క ప్రత్యేకత. ఇక్కడ కన్ఫ్యూజ్ అవ్వద్దండి. మళ్ళీ తర్వాత కొంతమంది ఏం చేసారు అంటే, నేను ఆన్లైన్ క్లాసెస్ తీసుకున్న తర్వాత వాళ్ళు కన్ఫ్యూజ్ అయ్యారు కొంతమంది. ఎలా అంటే వాట్ డిడ్ షీ సెలెక్ట్ డ్రెస్సెస్ అన్నది లాస్ట్లో పెట్టిండ్రు. ఓ లాస్ట్లో రాదండి, ఇది వాట్కి డిడ్కి మధ్యలో వస్తుందండి. ఇదే వాటి యొక్క ప్రత్యేకత. అండ్ విచ్ అన్నది చూద్దాం. విచ్ అంటే ఏది. విచ్ తర్వాత ఖచ్చితంగా ఒక వర్డ్, ఒక థింగ్ అంటే ఒక వర్డ్, ఆ వర్డ్ ఒక వస్తువుని తెలియజేయచ్చు అండి. తర్వాత డిడ్ వస్తుంది. అంటే విచ్కి డిడ్కి మధ్యలో ఒక పదం, ఆ పదం ఒక వస్తువుని తెలియజేయడానికి వస్తుంది. సో విచ్ ప్లస్ థింగ్, తర్వాత డిడ్, సబ్జెక్ట్, V1 RP అండి. ఏ కథ శిల్ప సాయంత్రం చదివింది అంటే విచ్ స్టోరీ డిడ్ శిల్ప రీడ్ ఇన్ ద ఈవినింగ్ అండి. ఏ కార్డు మొదట డిజైనర్ డిజైన్ చేశాడంటే విచ్ కార్డు డిడ్ ద డిజైనర్ డిజైన్ ఫస్ట్ అండి. ఏ కారు మొదట డ్రైవర్ శుభ్రం చేశాడంటే విచ్ కార్ డిడ్ ద డ్రైవర్ క్లీన్ ఫస్ట్ అండి. మళ్ళీ ఇక్కడ చూద్దాం, స్టోరీ అన్నది తీసేద్దాను. విచ్ డిడ్ శిల్ప రాదండి. విచ్కి డిడ్కి మధ్యలో ఖచ్చితంగా ఒక వర్డ్ ఉండాలి. వాటికి అలా అవసరం లేదు. వాట్ డిడ్ అనొచ్చు, లేదా వాట్ స్టోరీ డిడ్ అనొచ్చు, కానీ విచ్ అలా సెట్ కాదండి. విచ్ స్టోరీ అనాలి, విచ్ స్టోరీ డిడ్ అనాలి, అంతేకాని విచ్ డిడ్ అనడానికి రాదండి. అండ్ ఇప్పుడు మళ్ళీ ప్రీవియస్ వీడియోలో మనం డిస్కస్ చేసుకున్నాం ఏంటి, వాట్కి విచ్కి ఉన్న డిఫరెన్స్. అంటే వాట్ స్టోరీ అనొచ్చు, విచ్ స్టోరీ అనొచ్చు. డిఫరెన్స్ ఏంటి అంటే వాట్ స్టోరీ అన్నప్పుడు చాలా స్టోరీస్లో ఏ స్టోరీ అని, విచ్ స్టోరీస్ అన్నప్పుడు తక్కువ స్టోరీస్లో ఏ స్టోరీ అని. ఇదే అండి ఇంకా విచ్ వాటికి ఉన్న యూసేజ్, ఉపయోగం. ఏ కారు మొదట డ్రైవర్ శుభ్రం చేశాడు అంటే విచ్ కార్ డిడ్ ద డ్రైవర్ క్లీన్ ఫస్ట్ అండి. వెల్ మళ్ళీ ఇక్కడ విచ్ తర్వాత వన్ అన్న వర్డ్ని వాడుకోవచ్చు అండి సింపుల్గా. విచ్ డిడ్ ఈ రెండు వర్డ్స్ మధ్యలో వన్ వాడుకోవచ్చు. విచ్ వన్, డిడ్, సబ్జెక్ట్, V1 RP. వెల్ మళ్ళీ ఇక్కడ మనకి శ్రావణి మొదట దేనిని కొట్టింది అంటే విచ్ వన్ డిడ్ శ్రావణి హిట్ ఫస్ట్. తెలుగులో ఉన్నది ఉన్నట్టు తీసుకుంటే కథం అండి, మీరు ఏం చేయలేరు. ఇంకా కేల్ కథం దుకాన్ బంద్ అవుతుంది.
సో స్ట్రిక్ట్గా ఇంగ్లీష్ సెంటెన్స్ ఫార్మేషన్ ఫాలో అవ్వండి. సోదరి వివాహమునకు ఏది ధరించింది? ఏది అంటే విచ్ వన్ అండి. విచ్ వన్ డిడ్ సిస్టర్ వేర్ ఫర్ ద మ్యారేజ్? మనము వేటిని కొన్నాము అంటే విచ్ వన్ డిడ్ వి బై. రిమైనింగ్ పార్ట్ లేదు, కావాలి అనుకుంటే పెట్టొచ్చు. విచ్ వన్ డిడ్ వి బై ఇన్ హైదరాబాద్? హూజ్ అంటే ఎవరి, హూజ్ బుక్ అంటే ఎవరి బుక్, హూజ్ పర్ఫార్మెన్స్ అంటే ఎవరి పర్ఫార్మెన్స్ అని. సో ఇక్కడ హూజ్కి డిడ్కి మధ్యలో ఖచ్చితంగా ఒక వర్డ్ రావాలండి. ఆ వర్డ్ కూడా థింగ్ తెలియజేస్తుంది జనరల్గా. అంటే పెన్ వచ్చింది చూడండి, హూజ్కి డిడ్ మధ్యలో పెన్ వచ్చింది, ఇక్కడ హూజ్కి డిడ్ మధ్యలో పేపర్ వచ్చింది. సో ఈ సెకండ్ గ్రూప్ యొక్క స్పెషాలిటీ ఇదండి. హూజ్కి అంటే వాట్, విచ్, హూజ్ ఈ వర్డ్ తర్వాత వెంబడే డిడ్ వచ్చిన సందర్భాలు తక్కువగా ఉన్నాయి. WH క్వశ్చన్ వర్డ్ అంటే వాట్, విచ్, హూజ్ వీటి తర్వాత థింగ్ పెట్టుకొని డిడ్ పెడతాం. వాటికి అలా లేదు, వాటికి థింగ్ పెట్టవచ్చు, పెట్టకపోవచ్చు. విచ్కి ఖచ్చితంగా థింగ్ పెట్టాలి, హూజ్కి కూడా ఖచ్చితంగా థింగ్ పెట్టాలి. వెల్ మళ్ళీ ఇక్కడ మనకి హూజ్కి డిడ్ మధ్యలో ఫ్రూట్ వచ్చింది. కరెక్షన్స్ కోసం ఉపాధ్యాయుడు ఎవరి పెన్ తీసుకున్నాడు అంటే హూజ్ పెన్ డిడ్ ద టీచర్ బారో ఫర్ కరెక్షన్స్. అధికారి మొదట ఎవరి పేపర్ను తనిఖీ చేశారంటే హూజ్ పేపర్ డిడ్ ద ఆఫీసర్ చెక్ ఫస్ట్. పిల్లవాడు ఎవరి ఫలాన్ని తీసుకున్నాడు అంటే హూజ్ ఫ్రూట్ డిడ్ ద చైల్డ్ టేక్ అండి. వెల్ మళ్ళీ హూ ప్రత్యేకత ఏంటి అని మనం బిగినింగ్లో చూసాం కదా, ఆ హూ ప్రత్యేకత ఏందో ఇప్పుడు చూద్దాం. హూ అంటే ఎవరు అంటే పర్సన్ని తెలియజేస్తుందండి. హూ ప్రత్యేకత ఇదండి. అంటే హూ తర్వాత మనకి డిడ్ అలాంటివి ఏమీ రావు, డైరెక్ట్ V2కి వెళ్తామండి. ఇంతకుముందు చూసిన మన 7 WH క్వశ్చన్ వర్డ్స్లో V1 వచ్చింది, డిడ్ వచ్చింది అక్కడ, ఇక్కడ రాలేదు కాబట్టి V2 అండి. దాని ప్రత్యేకత ఇది. అండ్ ఇక్కడ సబ్జెక్ట్ కూడా ఉండదు చూడండి. సెంటెన్స్ క్వశ్చన్ ఫార్మేషన్ హూ, V2, RP. ఎందుకు సబ్జెక్ట్ ఉండదంటే హూలోనే సబ్జెక్ట్ ఉంటుందండి. సో ఎవరు కిటికీ పగలగొట్టారంటే హూ బ్రోక్ ద విండో. సింపుల్ అండి, చాలా ఈజీగా వెళ్ళొచ్చు. ఎవరు మ్యాచ్ గెలిచారంటే హూ వన్, V2 వన్ చూడండి, వన్ ద మ్యాచ్. ఇది ఓన్ కాదు, వన్ ONE వన్ మాదిరిగా ప్రొనౌన్స్ చేయాలి. ఎవరు గ్రౌండ్ను శుభ్రపరిచారు అంటే హూ క్లీన్డ్ ద గ్రౌండ్ అండి. సో ఈ విధంగా మీరు క్వశ్చన్స్ని బాగా ప్రాక్టీస్ చేయండి, ఖచ్చితంగా మీకు 100% ఇంప్రూవ్మెంట్ వస్తుంది. అండ్ ఇక్కడ మళ్ళీ మనం 3 గ్రూప్స్గా డివైడ్ చేసుకున్నాం కదా, ఆ 3 గ్రూప్స్గా డివైడ్ చేసుకున్నవి ఏంటో ఒకసారి మళ్ళీ త్వరగా చూద్దాం. అదేంటంటే వాట్, వెన్, వేయర్, వై, తర్వాత హౌ అండి. తర్వాత మళ్ళీ వాట్, విచ్, హూజ్, ఇది సెకండ్ గ్రూప్. సో ఈ విధంగా మనం గ్రూప్స్గా డివైడ్ చేసుకున్నాం. ఎందుకు గ్రూప్స్గా డివైడ్ చేసుకున్నాం అన్నది వీడియో మొత్తంలో డిస్కస్ చేసాం. ఇప్పుడు కూడా మళ్ళీ ఒకసారి చూద్దాం క్లారిటీ కోసం. చూడండి ఇక్కడ వెన్ డిడ్ అంటాం, వెంబడే ఈ వెన్నుకి డిడ్కి మధ్యలో ఎలాంటి వర్డ్ రాదండి. వెన్ ప్లేస్ డిడ్ అనం, వేరు డిడ్ అంటామండి. వేరుకి డిడ్కి మధ్యలో ఎలాంటి వర్డ్ రాదు, ఎట్టి పరిస్థితిలో రాదు. వై డిడ్ అంటామండి, వైకి డిడ్కి మధ్యలో ఎలాంటి వర్డ్ రాదు ఎట్టి పరిస్థితిలో. హౌ డిడ్ అంటామండి, రైట్. సో ఈ రెండింటి మధ్యలో ఎలాంటి వర్డ్ రాదు. వాట్ డిడ్ అంటామండి, వాట్కి డిడ్ మధ్యలో ఒక వర్డ్ వస్తుందండి, లేదా రాదండి. వాట్ స్టోరీ డిడ్ అంటాము, వాట్ డిడ్ అంటామండి. విచ్ తర్వాత డిడ్ లేదండి, ఖచ్చితంగా ఒక వర్డ్ వచ్చిన తర్వాత విచ్కి డిడ్కి మధ్యలో ఒక వర్డ్ వస్తుందండి, అప్పుడే సెంటెన్స్ ఫార్మేషన్ సెట్ అవుతుంది. హూజ్ తర్వాత ఒక వర్డ్ వచ్చిన తర్వాతనే డిడ్ వస్తేనే సెట్ అవుతుందండి. సో ఇది చూడండి, ఈ వాట్ మాత్రం స్పెషల్. ఎలా థింగ్ రావచ్చు, రాకపోవచ్చు. అంటే అక్కడ వాట్ డిడ్ అనొచ్చు, లేదంటే ప్లస్ మార్క్ పెట్టుకొని ఒక థింగ్ తీసుకొని ఎస్ డిడ్ పెట్టవచ్చు అండి. అలా కరెక్ట్, ఇలా కరెక్ట్. ఇది వాట్ యొక్క ప్రత్యేకత. వై తర్వాత జనరల్గా డిడ్ రాదండి, డైరెక్ట్ V2 వస్తుందండి. ఇదే మనం ఫోకస్ పెట్టుకోవాల్సింది. ఈ మెయిన్ ఫోకస్ ఇక్కడే పెట్టాలండి. ఇంకా దీని గురించి మనం నెక్స్ట్ వీడియోలో రీక్యాప్చులేషన్లో చూద్దాం. వెల్ మళ్ళీ ప్రాజెక్ట్ వర్క్ అండి. ఇక్కడ ప్రతి WH క్వశ్చన్ మీద మీరు 2 క్వశ్చన్స్ని ఫ్రేమ్ చేయండి. మంచి బాక్సెస్ డ్రా చేసుకోండి. హెడ్డింగ్స్ పెట్టాము,
హెడ్డింగ్స్ కూడా మీరు సేమ్ టు సేమ్ మంచిగా రాసుకొని నీట్గా ఈ బాక్సెస్ని కంప్లీట్ చేసేయండి. మీ ప్రాజెక్ట్ వర్క్ అయిపోతుంది. వెన్తో, వేర్తో, వైతో, హౌతో 2 క్వశ్చన్స్ ఫ్రేమ్ చేయాలి. తర్వాత వాట్ విచ్ అండి. తర్వాత హూజ్ హూ అండి. మీకు ఎలాంటి ఇబ్బంది లేకుండా నేను క్లియర్ కట్గా అక్కడ క్వశ్చన్ ఫార్మేషన్ ఇచ్చానండి. వాటిని మీరు చేసిన తర్వాత బాగా కంప్లీట్ చేసిన తర్వాత పలకడం అంటే స్పీకింగ్ చేయండి. మళ్ళీ ఈ వీడియో రిలేటెడ్ లేకపోతే స్పోకెన్ ఇంగ్లీష్ రిలేటెడ్ మీకు ఏమైనా డౌట్స్ ఉంటే కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అదేవిధంగా ఈ వీడియో చూశారు కదా, మళ్ళీ మీ ఎక్స్పీరియన్స్ని మీ ఫీలింగ్స్ని కామెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. అండ్ సబ్స్క్రైబ్ గురించి మీకు తెలిసిందే. సో ఆన్లైన్ అండ్ ఆఫ్లైన్ స్పోకెన్ ఇంగ్లీష్ క్లాసెస్ కోసం మమ్మల్ని కన్సల్ట్ అవ్వండి. దిస్ ఇస్ భీమరాము, హ్యాపీ స్పీకింగ్. థ్యాంక్ యూ.